ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తన శాఖలపై ఫోకస్ పెట్టారు. వరుస రివ్యూ మీటింగ్లతో బిజీగా గడుపుతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చే యోచనలో లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖను ఐటీ హబ్ గా మార్చడంపైన కూడా లోకేష్ ఫోకస్ పెట్టారు. అటు విద్యారంగం అభివృద్ధిపై కూడా మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తన శాఖలపై ఫోకస్ పెట్టారు. వరుస రివ్యూ మీటింగ్లతో బిజీగా గడుపుతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చే యోచనలో లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖను ఐటీ హబ్ గా మార్చడంపైన కూడా లోకేష్ ఫోకస్ పెట్టారు. అటు విద్యారంగం అభివృద్ధిపై కూడా మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండలు, అప్డేట్స్ ఏంటి? ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో రోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం పాటు అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ఇటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవెల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. అదే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన తర్వాత తిరిగి ఇటు ఏదైతే అధికారులతో మాట్లాడారు. అయితే డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2191 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యువనేతను కలిసి విన్నవించారు. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లు నూజివీడు కాలేజీలో ఉండిపోయాయంటూ కూడా జగదీష్ అనే వ్యక్తి విద్యార్థి ఆయన దగ్గర విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్ననే విద్యాశాఖ మీద కూడా పూర్తి స్థాయి సమీక్ష చేసినటువంటి నారా లోకేష్ ఎక్కడ కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదు, ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి తనకు ఇవ్వాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఇటు నూజివీడు త్రిబులైటీలో జరుగుతున్నటువంటి సమస్యలు కానీ ఇతర సమస్యలు కూడా ఇప్పటికే తన దృష్టికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే రోజుకొక శాఖమైన పట్టు బిగిస్తున్నటువంటి యొక్క నారా లోకేష్ ఏదైతే ప్రజా సమస్యల మీదే ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి వారిని అందరూ కూడా ముందుగా వారిని గుర్తించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసేలాగా ఈ ప్రజా దర్బార్ను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉండవెల్లిలోని తన నివాసంలో ఏదైతే రోజు వస్తున్నటువంటి వారందరినీ కూడా కలుసుకోవడం, వారి బాధలు కూడా స్వయంగా తెలుసుకుంటూ ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని ప్రజలకు కల్పించాలని, మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలకు సేవ చేసేందుకే మనం ఉన్నామంటూ కూడా ఆయన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా నారా లోకేష్ ఏదైతే తను తీసుకున్నటువంటి బాధ్యతలకు పూర్తి స్థాయి న్యాయం చేసేందుకే ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.